భారతీయ జనతా పార్టీకి స్పెషల్ ఏంటంటే దేశంలోని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా కొంతమంది బీజేపీకి వ్యతిరేకంగా ఓటేస్తారు. ఎందుకు ప్రతిపక్షం ఉంటుంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర ఇట్లా ఏ రాష్ట్రంలో చూసినా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కాంగ్రెస్ వాళ్ళో, శివసేన వాళ్ళో, ఎన్సీపీ వాళ్ళో ఎవరో ఒకళ్ళు పోటీ చేసి గెలిచి ఉంటారు కదా. అటువైపున కూడా అపోజిషన్ ఉంటుంది కదా. వాళ్ళు జాతీయ రాజకీయాల్లో బీజేపీకి వ్యతిరేకంగానే ఓటేస్తారు, లోక్సభలోను రాజ్యసభలో. అదే ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి 25 లోక్సభ స్థానాలు, 11 రాజ్యసభ స్థానాలు, ఈ మొత్తం కలిపి ఇందులో ఒక్క బీజేపీకి ఉంది 3 కానీ ఏది 3 లోక్సభ 1 రాజ్యసభ ఉంది బీజేపీకి. కానీ మిగతా 22 మంది, అది తెలుగుదేశమైనా, జనసేన అయినా, వైసీపీ కూడా మద్దతు. అలాగే ఇటు రాజ్యసభలోనూ సేమ్. ఓవరాల్గా 25కి 20 సంపూర్ణంగా ఒక రాష్ట్రం నుంచి మెజార్టీ దక్కించుకునేది భారతదేశ చరిత్రలో కాంగ్రెస్కి కూడా సాధ్యం కానిది. ఆంధ్రప్రదేశ్ నుంచి అనేక సార్లు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్కి కూడా సాధ్యం కానీ బీజేపీకి సాధ్యమైంది. బట్ తను మాత్రం పవర్లోకి రావట్లేదు, వచ్చేందుకు ప్రయత్నం తక్కువగా ఉంది.